హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిడబ్ల్యూఎస్ఎన్ లీలా భాను ఛానల్. నేను మీ కోటేశ్వరిని. ఈరోజు మన లీలా భాను ఛానల్లో ప్రత్యేకమైన వంటకము మటన్ కర్రీ రెసిపీని అయితే చూపిస్తున్నాను. చాలా ఈజీ పద్ధతిలో మటన్ కర్రీ ఎలా చేసుకోవాలి అనేదైతే మన వీడియోలో చూద్దాము. అంతేకాకుండా ఈ మటన్ కర్రీని జీరా రైస్, బగారా రైస్, జొన్న రోటీ, చపాతీ అన్నింట్లోకి మామూలు వైట్ రైస్లో కూడా తీసుకోవచ్చు. ముందుగా అయితే 1/2 kg మటన్ని తీసుకుని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే శుభ్రంగా వాష్ చేసుకోవాలి. మటన్ని శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకుని దానిలోకి కొంచెం ఆయిలు, పసుపు, సాల్టు, ఒక స్పూను కారము, అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుని చక్కగా మ్యారినేట్ చేసుకుని కలుపుకోవాలి. ఈ ఉప్పు, కారం, పసుపు మనకి మటన్కి చక్కగా పట్టాలి. దాన్ని అలా కలుపుకున్న మటన్ని ఒక బౌల్లో అయితే ఒక 1/2 అవర్ మనం పక్కన పెట్టుకోవాలి. ఆ మటన్ని ప్రెషర్ కుక్కర్లో 1/2 అవర్ తర్వాత ఇలా మనం ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుని 6 to 10 విజిల్స్ అయితే మటన్ని రానివ్వాలి. ఈలోపు మనం ప్రిపేర్ చేసుకుందాం. తడి మసాలా అంటే ఒక 6 నుంచి 7 జీడిపప్పులు, కొంచెం గసాలు, ఎండు కొబ్బరి తురుము మిక్సీ పట్టుకుని దానిలోకి ఒక్క టమాటా, అరబద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి వేసుకుని మెత్తని మీకు చూపించిన విధంగా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత మన హోమ్ మేడ్ మసాలా, మటన్ మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగం, ఒక ఇలాచి, అలాగే 4-5 మిరియాల గింజలు దోరగా చక్కగా సన్నని మంట మీద మనమైతే వేయించుకోవాలి. ఎంతగా వేయించుకున్నామంటే అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని మనమైతే మటన్ మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పాన్ తీసుకుని మటన్ కర్రీకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకుని 4 పచ్చిమిర్చి బద్దల్ని, అలాగే 1 కప్పు తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు, సాల్ట్ని అయితే యాడ్ చేసుకుని 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని నూనెలో బాగా వేయించుకోవాలి. మనము ఈ ఆనియన్స్ని ఆయిల్లో ఎంత వేయించుకుంటే మనకైతే కర్రీ అంత టేస్ట్గా వస్తుంది. కాబట్టి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ వేయించుకోవాలి. మనకి 10 విజిల్స్తో మటన్ కర్రీ అయితే రెడీ అయ్యింది. పక్కన పెట్టుకుని ఇప్పుడు మనము తడి మసాలా, జీడిపప్పు, మన గసగసాల పేస్ట్ని అయితే ఇప్పుడు ఈ ఆనియన్స్తో కలిపి చక్కగా వేయించుకోవాలి. ఎంత వేయించుకుంటే మసాలా కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది. ఆ పచ్చి వాసన అంతా పోయే అంతవరకు మనమైతే మసాలాని అడుగంటకుండా అంటే మాడకుండా చక్కగా కలుపుకుంటూ ఆయిల్లో నేను చూపించే విధంగా అయితే మసాలాని వేయించుకోవాలి. ఇప్పుడు మన 10 విజిల్స్ ఉడికించుకున్న మటన్ కర్రీని కూడా వేసుకుని చక్కగా ఆ మసాలా అంతా కూడా పట్టే విధంగా శుభ్రంగా కలుపుకోవాలి. మనం ఎంత కలుపుకుంటే మనకు ఆ మసాలా అంతా కూడా మటన్కి పడుతుంది. కాబట్టి నేను చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 10 to 15 మినిట్స్ అయితే చక్కగా ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్లో ఇంత ఉడికిన తరువాత మనము కూరకు సరిపడినంత కారాన్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు మీకు చూపించిన విధంగా నేనైతే 1 స్పూన్ కారం వేసుకున్నాను. మన హోమ్ మేడ్ మటన్ మసాలాని 1 స్పూన్ వేసుకుని హాట్ వాటర్ని అయితే మనకి ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నామో అంత పోసుకోవాలి. నేనైతే 2 కప్స్ వాటర్ని అయితే 1/2 kg మటన్కి పోసుకున్నాను. ఈ విధంగా అయితే మటన్ కర్రీని కలుపుకోవాలి. ఇప్పుడు మనము మీడియం మంట మీద మటన్ కర్రీ గ్రేవీ దగ్గరికి వచ్చేంతవరకు అయితే ఉడికించుకోవాలి. అంటే ఆయిల్ బయటకు రావాలి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న విధంగా ఆయిల్ బయటకు వచ్చింది. నేనైతే తరిగిన కొత్తిమీరను వేసుకున్నాను. ఇంకా మనకి చక్కని ఎంతో కమ్మని రుచికరమైన మటన్ కర్రీ గ్రేవీ అయితే ప్రిపేర్ అయింది. ఈ మాదిరిగా చిక్కగా దగ్గరకు వచ్చిందంటే మన మటన్ కర్రీ రెడీ అయినట్లే.
రైస్‌లోకి కానీ, బిర్యానీలోకి కానీ, జొన్న రోటీల్లోకి కానీ ఈ కర్రీ ఎంతో బావుంటుంది. నేను చూపించిన విధంగా ఒక్కసారి ట్రై చేసి బాగా వచ్చినట్లయితే గనక ఈ వీడియోకి కామెంట్ పెట్టండి. అలాగే లైక్ చేయండి. మన సిడబ్ల్యూఎస్ఎన్ లీలా భాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క మిత్రులు కూడా ఈ వీడియో చూసి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్, షేర్, లైక్. బాయ్ బాయ్.